అందరికీ నమస్కారం. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఈ సృష్టి మనకి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ వేదికని కల్పించినందుకు, భగవద్గీతని తెలుసుకోవడానికి, ఈ పారాయణం జరగడానికి కారణమైన అందరికీ కూడా, సృష్టికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము ఈరోజు 7 నుంచి 10 శ్లోకాలు నేర్చుకుందాము. నిన్న మొన్న 6 శ్లోకాస్ కంప్లీట్ చేసుకున్నాము. అందులో ఫస్ట్ ధృతరాష్ట్రుడితో స్టార్ట్ అయింది. ధృతరాష్ట్రుడు యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది అని సంజయుణ్ణి అడగగా, సంజయుడు తన కుమారుడు, ధృతరాష్ట్రుడు కుమారుడైన దుర్యోధనుడు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి ఆపోజిట్ టీం గురించి, అంటే పాండవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారనేది చెప్పాడు. ఈరోజు మనం కౌరవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారనేది మళ్ళీ దుర్యోధనుడే తన గురువుకి చెప్తున్నాడు. ఆ శ్లోకాలు మనం ఒకసారి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ నేను శ్లోకం మొత్తము 2 times చెప్తాను. అందరూ కాన్సన్ట్రేటెడ్ గా ఫస్ట్ వినండి. మేడం ప్రారంభ శ్లోకం చెప్పిస్తారా మేడం? లేదు, ఓకే. భగవద్గీతలోని 1వ అధ్యాయం పేరు అర్జున విషాద యోగము. ఈరోజు 7th శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భగవద్గీత అర్జున విషాద యోగం 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. సో ఇప్పటి వరకు దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని వ్యూహాత్మకరంగా పెట్టి దానిని అలా చేసిన వారు ఎవరు అంటే దృష్టద్యుమ్నుడు. ఆ దృష్టద్యుమ్నుడి గురించి చెప్పి, మరియు ఇంకా పాండవ సైన్యంలో ఎంతో మంది ముఖ్యులు ఉన్నారు, వారి గురించి ఫస్ట్ చెప్పారు. భగవద్గీత స్టార్ట్ అయిన వెంటనే ఆపోజిట్ టీం గురించి దుర్యోధనుడు చెప్పడం మనము విన్నాము. ఎవరెవరు ముఖ్యులు అనేది తన గురువు గారైన ద్రోణుని దగ్గరికి చెప్పడం ఉద్దేశం ఏంటి అని అంటే, ఫస్ట్ ఒక థింగ్, దుర్యోధనుల్లో ఉన్న భయం వ్యక్తం అవుతుందన్నమాట. అంటే ఆపోజిట్ టీం ని చూసి అందులో ఎంత బలవంతులు ఉన్నారు అనేది చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా, అంటే తన లోపల ఒక చిన్నపాటి భయం ఉంటేనే ఫస్ట్ మనం ఆపోజిట్ వాళ్ళ గురించి చెప్తాము. అంటే తన మీద తనకి ఎంతో కొంత కాన్ఫిడెన్స్ లేకపోతేనే ఆపోజిట్ టీం వాళ్ళ గురించి మాట్లాడతాం. అదొకటి. ఇంకొక విషయం, తన గురువుకి కొంచెం రోషం తెప్పించడానికి, ప్రీవియస్ గా తనకి ఆ వైరము ఉంది కదా ద్రుపదుడితో, దాన్ని మళ్ళీ గుర్తు చేయడానికి కూడా ఫస్ట్ దృష్టద్యుమ్నుడు ఆ ద్రుపదుడి కొడుకు గురించి, అలాగే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎంత వీరులు శూరులు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఆ కోపాన్ని గుర్తు చేయడానికి మరియు ఆ రోషాన్ని తన గురువుకి కలిగించడానికి చెప్తున్నాడు. దాని తర్వాత మరీ ఎక్కువ చెప్తే మళ్ళీ ఇక్కడ కూడా కాన్ఫిడెన్స్ వీళ్ళకి తగ్గిపోతుందేమో అనే ఉద్దేశంతో నెక్స్ట్ ఏం చెప్తాడు దుర్యోధనుడు అనంటే, తన వైపు కూడా ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది మళ్ళీ వీళ్ళ కొంచెం కాన్ఫిడెన్స్ తెప్పియడానికి చెప్తాడు. అది ఈ రోజు శ్లోకం అన్నమాట. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. సో ఓ బ్రాహ్మణోత్తమ, మన వైపు కూడా ఎంతో మంది ప్రముఖులు, మహావీరులు, శూరులు ఉన్నారు. వాళ్ళెవరో నేనిప్పుడు చెప్తాను, వినండి అని చెప్పి దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యులతో
ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు కదా, కాబట్టి బ్రాహ్మణోత్తమ అని చెప్పి చెప్తున్నాడు. అది 7వ శ్లోకం. నెక్స్ట్ శ్లోకం అర్జున విషాద యోగంలోని 8వ శ్లోకం. భవాన్ భీమశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భవాన్ అంటే ఫస్ట్ మీరు. యాక్చువల్ గా ఈ దుర్యోధనుడిని టీం అంతా కూడా లీడ్ చేసేది సైన్యాధ్యక్షులుగా ఉన్నది ఎవరు అని అంటే తమ తాతగారే. ఎవరు? భీష్ముడు అన్నమాట. అంటే పెద్ద అక్కడ సైన్యాధ్యక్షుడు అని అంటే ఎవరు? వాళ్ళు ఎలా చెప్తే మిగిలిన టీం అందరూ అలాగా నడుచుకోవాలి. అంటే బేసిక్ గా వాళ్ళు లీడర్ లాగా అన్నమాట. ఓకేనా? సో లీడర్ ఎవరు ఇప్పుడు దుర్యోధనుడి టీంకి అని అంటే భీష్ముడు. భీష్ముడు ఎవరు అని అంటే పాండవులకి కౌరవులకి తాతగారు అన్నమాట. ఓకేనా? సో వారు లీడర్ అయినా కూడా ఫస్ట్ మీరు అని చెప్పి గురువు గారిని సంబోధించాడు దుర్యోధనుడు. ఎందుకంటే గురువులకు ఎప్పుడు మనము రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కావచ్చు, లేదా బ్రాహ్మణులని ఫస్ట్ సంబోధిస్తే బాగుంటుంది అని చెప్పి కూడా కావచ్చు. సో భవాన్ అంటే ఫస్ట్ మీరు, అంటే ముఖ్యులలో మీరు ఫస్ట్ ఉన్నారు అని చెప్పి మీరు అని చెప్పి స్టార్ట్ చేశాడు. మీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారంటే భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ. భీష్ముడు, కర్ణుడు, కృపుడు ఉన్నాడు. తర్వాత అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి తథైవ చ. అశ్వత్థాముడు అంటే ఎవరు? ద్రోణాచార్యుడు కొడుకు. అశ్వత్థాముడు ఉన్నాడు, వికర్ణుడున్నాడు, సౌమదత్తుడున్నాడు. వీళ్ళందరూ కూడా కౌరవుల వైపు ఉన్నారు. అంటే మన వైపు ఎవరెవరు ఉన్నారు అనేది చెప్తున్నాడు అన్నమాట. ఎవరికి చెప్తున్నాడు? ద్రోణాచార్యుడు తన గురువుకి చెప్తున్నాడు. మీతో పాటు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు మరియు సౌమదత్తుడు మన వైపు అందరూ కూడా ఉన్నారు అని తన బలగం ఈరోజు చూపించుకుంటున్నాడు అన్నమాట. ఎవరెవరు ఉన్నారు ముఖ్యులు అనేది. దాని తర్వాత ఇంకేం చెప్తున్నాడు అనేది నెక్స్ట్ శ్లోకంలో. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అన్యేచ అంటే ఎంతో మంది, బహవ శూర మదర్తే త్యక్త జీవితాః ఎంతో మంది నా కోసం గొప్ప శూరులు ఉన్నారు. వారు నా కోసం ప్రాణాలనైనా ఇచ్చేస్తారు. అలాంటి గొప్ప గొప్ప శూరులు మన వైపు ఉన్నారు. నా కోసం ప్రాణం ఇప్పుడు కూడా త్యాగం చేసేవాళ్ళు, నా కోసం ప్రాణంని విడిచే వాళ్ళు ఎంతో మంది శూరులు మన వైపు ఉన్నారు. నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. ప్రతి ఒక్క శస్త్రాలతో, ఎంతో గొప్ప 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 శస్త్రాలతో, ఎంతో గొప్ప విద్యలతో, యుద్ధ విద్యలతో వీరులు ఎంతో మంది మన వైపు ఉన్నారు. నా కోసం ప్రాణాలను కూడా ఇవ్వగలిగే శూరులు, వీరులు మన వైపు ఉన్నారు అని చెప్పి దుర్యోధనుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు దుర్యోధనుడు అన్నాడో కానీ నా కోసం ప్రాణాలనైనా ఇచ్చేవాడని అంటే ఒక్క నెగిటివ్ అన్నాడు దుర్యోధనుడు. తనకు తెలిసి అన్నాడో తెలియక అన్నాడో కానీ నా కోసం ప్రాణాలను కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు అన్నాడు. అలాగే అయింది. లాస్ట్ కి ఏం జరిగింది? వీళ్ళు ఓడిపోయారు. కౌరవులు ఓడిపోవడం అంటే తన కోసం ఎంతో మంది మరణించారు. సో ఒక్క నెగిటివ్ అంటే మనం నోటి మాట నుదిటి రాత అవుతుంది అంటారు కదా, దానికి నిదర్శనం అన్నమాట ఇది. దుర్యోధనుడు మాటలే తన నుదిటి రాతలు అయ్యాయి. దుర్యోధని తరపున అందరూ కూడా ప్రాణాలను త్యజించవలసి వచ్చింది, ప్రాణాలను వదిలేయవలసి వచ్చింది. సో అది భగవద్గీతలోని 9వ శ్లోకం. ఎవరో అన్నిట్లో ఉన్నారమ్మా?
రమణ గారు మీరు దాన్ని చూస్తూ ఎంబడే మ్యూట్ లో పెట్టండి వాళ్ళని. నెక్స్ట్ అర్జున విషాద యోగంలోని 10వ శ్లోకం. మేడం మోడ్లోకి వెళ్ళండి మేడం. మోడ్లో నాకు హోస్ట్ ఇవ్వలే కదా, అందుకు నాకు చేయడానికి రాదు మేడం ఎవరిని. ఒక్క నిమిషం ఇస్తున్నాను మీకు హోస్ట్. ఇప్పుడు చూడండి. అర్జున విషాద యోగంలోని 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. సో తన వైపు ఎవరెవరున్నారని చెప్పిన తర్వాత దుర్యోధనుడు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, అపరిమితమైన, అపర్యాప్తం అంటే అపరిమితమైన, అపరిమితమైన అంటే ఒక లిమిట్ అనేది లేదనమాట. లిమిట్లెస్ గా ఉండడాన్ని అపరిమితం అంటాము. అపరిమితమైన తన సైన్యాన్ని ఎవరు రక్షిస్తున్నారు? తదస్మాకం బలం భీష్మాభిరక్షితం అంటే భీష్ముడి చేత రక్షింపబడుతుంది. అలాగే పర్యాప్తం, పర్యాప్తం అంటే పరిమితమైన, పరిమితమైన అంటే లిమిటెడ్ గా, లిమిటెడ్ గా అంటే కొద్దిగానే అని. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. పరిమితమైన తన ఆపోజిట్ టీం వాళ్ళని ఎవరు రక్షిస్తున్నారు అంటే భీముడు రక్షిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు దుర్యోధనుడు అంటే, ఫస్ట్ ఏమో ఆపోజిట్ టీం ని పొగిడాడు, ఎంతమంది వీరులు శూరులు ఉన్నారని. ఎందుకు? ఫస్ట్ వీళ్ళని రెచ్చగొట్టడానికి. ఆపోజిట్ టీం వాళ్ళని గొప్ప అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సో అలా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి దాని తర్వాత మరీ ధైర్యం తగ్గిపోతుందేమో, వీళ్ళలో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ తెప్పియడానికి తన వైపు కూడా శూరులు వీరులు ఉన్నారని చెప్పి తన వైపు ఎవరున్నారు అనేది చెప్పిన తర్వాత ఇంకా తన సైన్యం గురించి గొప్పగా చెప్పడానికి దుర్యోధనుడు ఏం చెప్తున్నాడంటే, అపరిమితమైన అంటే తన సైన్యం చాలా లిమిట్లెస్ గా ఉంది, అంటే పరిమితం లేకుండా ఎంతో మంది ఉన్నారు అని చెప్పి వీరందరినీ కూడా రక్షిస్తున్నవాడు భీష్ముడు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సైన్యాధ్యక్షుడిగా కౌరవుల వైపు భీష్ముడు ఉన్నాడు. అంటే భీష్ముడు లీడరే కదా సైన్యాన్నంతా రక్షించేది. ఆ సైన్యం అనేది అపరిమితంగా ఉంది అని దుర్యోధనుడు చెప్తున్నాడు. ఈ అపరిమితమైన సైన్యాన్ని రక్షించేవాడు భీష్ముడు. అలాగే అంతటితో ఆగకుండా మళ్ళీ ఆపోజిట్ టీమ్ చాలా పరిమితంగా ఉంది అంటే మళ్ళీ తక్కువ చేసి చెప్తున్నాడు అనమాట. పరిమితంగా ఉన్న ఆ సైన్యాన్ని భీముడు రక్షిస్తున్నాడు అని చెప్పి తన తన సైన్యం ఎంతో గొప్పది అని చెప్పి చెప్పదలుచుకుంటున్నాడు దుర్యోధనుడు. ఎందుకు అంటే అందరిలో ఆ కాన్ఫిడెన్స్ నింపడానికి. ఇవన్నీ పాలిటిక్స్ అన్నమాట, పాలిటికల్ బ్రెయిన్ అన్నమాట దుర్యోధనుడి. చాలా ఫస్ట్ రెచ్చగొట్టి దాని తర్వాత మళ్ళీ కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ టీం మెంబర్స్ లో కూడా. ఓకేనా? ఇది ఈరోజు శ్లోకాలు. మనము ఈ శ్లోకాలు భావము చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ శ్లోకాలు మనము ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ దీని ఉచ్చారణ చేసుకుందాము. మీరు హ్యాండ్ రైజ్ చేయండి మా. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని మ్యూట్ చేసుకోమని చెప్పండి, అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి. ఓకే మేడం. శాస్త్ర చేసుకున్నాం. అర్జున విషాద యోగంలోని 7వ శ్లోకం. శాస్త్ర చేసుకున్నాను.
ఇక్కడ ఎవరు అన్మ్యూట్ చేసుకున్నా మిగతా వాళ్ళందరూ కూడా వారితో పాటు ఉచ్చారణ అనేది కంపల్సరీ చేయాలి. నిన్న చెప్పుకున్నాం కదా, ఇది ఒక శ్లోకం మాత్రం కాదు మనం ఇప్పుడు చదివేది, ఇవన్నీ కూడా ఒక్కొక్క మంత్రం. కాబట్టి అందరూ ఎంతో భక్తితో ఈ శ్లోకాన్ని ఉచ్చరించండి. సహస్ర రెడీయా? అన్మ్యూట్ చేసుకుంది మేడం. ఓకే, మాట్లాడుతుందా? నాకేం వినపడట్లేదు. కొంచెం క్లియర్ గా లేదు నీ వాయిస్. అర్జున విషాద యోగంలోని 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా. తాని బోధద్విజోత్తమా. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా. నాయకా మమ సైన్యస్య నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. ఓకే, ఈ శ్లోకం భావం ఏంటి? ఓ బ్రాహ్మణోత్తమ అంటే ద్రోణాచార్యుణ్ణి అలా వర్ణిస్తున్నాడు, బ్రాహ్మణుడు కాబట్టి. బ్రాహ్మణోత్తమ, మన సైన్యంలో ఎవరు మహావీరులు, శూరులు, నాయకులు ఎవరున్నారు ఇప్పుడు నేను చెప్తాను వినండి అనేది ఈ శ్లోకం. ఓకే, నెక్స్ట్ శ్లోకం. అలాగే అన్మ్యూట్ చేసుకున్నాను. అర్జున విషాద యోగంలోని 8వ శ్లోకం. అర్జున విషాద యోగంలోని 8వ శ్లోకం. భవాన్ భీమశ్చ కర్ణశ్చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ భవాన్ భీమశ్చ కర్ణశ్చ భవాన్ భీష్మశ్చ 2 సెకండ్ భాలున్నాయి, అది కొంచెం ఒత్తి పలకడం. నెక్స్ట్ భీష్మశ్చ. ఓకే ఓకే మ్యామ్. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ సౌమదత్తిస్తథైవ చ. అందరూ పలకాలి అలైక్యతో పాటు. అంటే ఇక్కడ నేను ఎందుకు డిస్ప్లే చేస్తున్నాను ఇదంటే, ఎక్కడ ఒత్తులు, దీర్ఘాలు, ఎక్కడ విసర్గ, ఇవన్నీ కరెక్ట్ గా చూసి పలుకుతారని చెప్పి డిస్ప్లే చేస్తున్నాను. ఆ ఉచ్చారణ అనేది కంప్లీట్ గా కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే కొంచెం ఒక్క లెటర్ అటు ఇటు అయినా మీనింగ్ మారిపోతుంది సాంస్క్రిట్ లో. కాబట్టి చూసి
శ్రద్ధగా భక్తితో పలకండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. సౌమదత్తిస్తథైవ చ. ఓకే, సో ఇందులో ఏం చెప్తున్నారు అనంటే ఎవరెవరు ఉన్నారు అనేది చెప్పారు. భవాన్ మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తుడు, వీరందరూ ఎవరి వైపు ఉన్నారు? ఎవరి వైపు ఉన్నారు అలేఖ్య? ఈ శ్లోకంలో అంటే నేను భావం చెప్పేటప్పుడు కూడా క్వశ్చన్ ఏం చేసినా నువ్వే ఆన్సర్ చేయాలి. మీతో పాటు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు, సౌమదత్తుడు వీరందరూ కూడా మన సైన్యంలో ఉన్నారు అని చెప్పి ఎవరెవరికి చెప్తున్నారు? అన్మ్యూట్ చేసుకున్నాను. అలేఖ్య అన్మ్యూట్ చేసుకో. దుర్యోధనుడు, గురువెవరు? ద్రోణాచార్యునికి చెప్తున్నారు. భవాన్, ఫస్ట్ భవాన్ అంటే మీరు. మీరు అంటే ఎవరికి చెప్తున్నాడు? ద్రోణుడు అన్నమాట. మీరు అంటే అక్కడ ద్రోణుడు, ద్రోణాచార్యుడు తన గురువు, పాండవులకి కౌరవులకి గురువు. మీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారనేది డిస్క్రైబ్ చేస్తున్నాడు దుర్యోధనుడు తన గురువుతో. ఓకే, ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పు, నీకు శ్లోకంలోనే అర్థమవుతుంది. భవాన్, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు, సౌమదత్తుడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం 9వ శ్లోకం. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? దీక్షిత వాళ్ళు మేడం. ఓకే, అర్జున విషాద యోగంలోని 9వ శ్లోకం. అర్జున విషాద యోగంలోని 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరా అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః మదర్థే త్యక్త జీవితాః. అన్యే చ బహవః శూరా అన్యే చ బహవః శూరా. బహవ తర్వాత విసర్గ. బహవః శూరా అంటే బహ అనే మనం ఇక్కడ వానే కొంచెం ఇలా ఒత్తి పలికినట్టుగా ఉంటుంది, ఒక ఫోర్స్ఫుల్ గా. అన్యే చ బహవః శూరా. అన్యే చ బహవః శూరా. అన్యే చ బహవః శూరా అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః మదర్థే త్యక్త జీవితాః. మదర్థే త్యక్త జీవితాః మదర్థే త్యక్త జీవితాః. దీక్షిత పలకట్లేదా? దీక్షిత లేదు మేడం. ఓకే ఓకే. అన్యే చ బహవః శూరా అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః మదర్థే త్యక్త జీవితాః. నానా శస్త్ర ప్రహరణాః నానా శస్త్ర ప్రహరణాః. సర్వే యుద్ధ విశారదాః సర్వే యుద్ధ విశారదాః. నానా శస్త్ర ప్రహరణాః నానా
शस्त्रप्रहरणाः नानाशस्त्रप्रहरणाः नानाशस्त्रप्रहरणाः అనా కూడా ఉంది, అది కూడా కరెక్ట్ గా పలకాలి మనం. నానాశస్త్రప్రహరణాః नानाशस्त्रप्रहरणाः 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 सर्वे युद्धविशारदाः सर्वे युद्धविशारदाः. ఓకే, సో ఈ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాము? అన్యేచా బహవ అంటే ఎంతో మంది వీరులు శూరులు నా కోసం మదర్తే త్యక్త జీవితాహ నా కోసం ప్రాణాలను కూడా ఇచ్చేవారు ఉన్నారు. నానా శస్త్ర ప్రహరణ అంటే ఎన్నో శస్త్రాలతో, సర్వ యుద్ధ నిపుణులు అంటే అన్ని శస్త్రాలు ఎంతో నైపుణ్యంతో, అన్ని స్కిల్స్ ఉన్న వాళ్ళు యుద్ధంలో, నా యుద్ధంలో శస్త్రాలు ఎంతో గొప్ప గొప్ప శస్త్రాలతో ఉండి, అలాగే యుద్ధంలో కూడా అన్ని రకాల స్కిల్స్ తో ఉన్న వాళ్ళు మన వైపు ఉన్నారు అనేది దుర్యోధనుడు చెప్పాడు. అన్యేచా బహవ శూరా మధేర్తా త్యక్త జీవితాహ ఎంతో మంది శూరులు వీరులు గొప్ప బలం ఉన్న వాళ్ళు నా కోసం ప్రాణాలిచ్చేవారు ఉన్నారు. అలాగే ఎన్నో శస్త్రాలతో ఎంతో యుద్ధ నిపుణులు కూడా నాతో మన సైన్యంలో మనతో పాటు ఉన్నారు అనేది అర్జున విషాద యోగంలోని 9వ శ్లోకం. నెక్స్ట్ శ్లోకం. మేడం, నేను ఇప్పుడు చెప్పినప్పుడు పాండవులకి వెళ్ళి ఎవరెవరు ఉన్నారో చెప్పలేదు మేడం. అయితే అందరు పాండవుల సైడే, అది వాళ్ళందరూ. అది పాండవుల సైడ్ ఉన్న వాళ్ళందరూ పాండవుల సైడ్. అంటే సుభద్ర కొడుకు అభిమన్యుడు వీళ్ళు నేను కౌరవుల వరకే చెప్పాను మేడం. దృష్టకేత చేకిత అని ఇక్కడ వరకే చెప్పాను మేడం. నువ్వు చెప్పిన వాళ్ళందరూ పాండవుల సైడే అక్క. మీరు ఫస్ట్ చెప్పారు వాళ్ళందరూ పాండవుల వైపు, నిన్నటి వరకు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా పాండవుల వైపే. ఇంకా కౌరవుల వైపు ఎవరున్నారనేది మనం నిన్న చెప్పుకోలేదు. ఈ రోజు మనం చెప్పుకున్నాం ఇందాక చెప్పుకున్నాం కదా. ఎవరు? వికర్ణుడు, అశ్వత్థాముడు, కర్ణుడు, వీళ్ళందరూ కూడా కౌరవుల వైపు ఉన్న వాళ్ళు. ఫస్ట్ నిన్నటి వరకు చెప్పుకున్న దాంట్లో పాండవుల వైపు ఎవరెవరు ఉన్నారనేదే దుర్యోధనుడు చెప్పాడు. ఈ రోజు తన వైపు అంటే కౌరవుల వైపు ఎవరున్నాడనేది చెప్తూ తన కోసం ప్రాణాలిచ్చే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు శ్లోకంలో 10వ శ్లోకం. 10వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? అపరిమితమైన తన సైన్యం, అలాగే పరిమితమైన ఆపోజిట్ సైన్యం, రెండు సైన్యాల గురించి కంపేర్ చేసి చెప్పి తన సైన్యమే గొప్పదని చెప్పి చెప్తున్నాడు. సో 10వ శ్లోకం అర్జున విషాద యోగంలోని నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? రాత్విక్ మేడం, అన్మ్యూట్ చేసి. రాత్విక్. అర్జున విషాద యోగంలోని 10వ శ్లోకం. అర్జున విషాద యోగం నుండి 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభి రక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం భీష్మ సెకండ్ భా వచ్చింది. భీష్మాభిరక్షితం బి అన్నప్పుడు భీ అనాలి. ఓకేనా? బి ఫస్ట్ బి, సెకండ్ బి భీ. భీ అయినా అర్థమైందా? భీష్మాభిరక్షితం భీష్మాభిరక్షితం
భీష్మాభిరక్షితం సెకండ్ బి కూడా అదే భీ రావాలి. భీష్మాభిరక్షితం. భీష్మాభిరక్షితం గుడ్, ఇది కరెక్ట్. అపర్యాప్తం తదస్మాకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. బలం భీష్మాభిరక్షితం బలం భీష్మాభిరక్షితం. బలం భీష్మాభిరక్షితం బలంలో బా ఫస్ట్ బానే ఉంది, బలం ప్లేన్ బా. ఓకే, బలం భీష్మాభిరక్షితం. బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం. పర్యాప్తం త్విదమేతేషాం. విదమేతేషాం బలం భీమాభిరక్షితం. బలం భీమాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం. పర్యాప్తం 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 త్విదమేతేషాం. విదమేతేషాం బలం భీమాభిరక్షితం. బలం భీమాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం. పర్యాప్తం విదమేతేషాం బలం భీమాభిరక్షితం. బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీమాభిరక్షితం. బలం భీమాభిరక్షితం సారీ, భీమా కాదు, భీష్మ. బలం భీష్మాభిరక్షితం. బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం. పర్యాప్తం మీ చూపుకి, మీ వినిడికి, మీ వినికిడికి టెస్ట్ ఇది. ఓకేనా? ఎంత కాన్సన్ట్రేట్ గా, ఎంత అలర్ట్ గా ఉన్నాము మనందరం అనేది చూడడం కరెక్ట్ గా చూడాలి, వినడం కరెక్ట్ గా వినాలి. అప్పుడు ఆటోమేటిక్ గా పలకడం అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకేనా? పర్యాప్తం త్విదమేతేషాం. పర్యాప్తం త్విదతేషాం ఫాస్ట్ వద్దు, కరెక్ట్ గా చూసి పలుకు ప్రాత్విక్. ఓకేనా? పర్యాప్తం త్విదమేతేషాం. పర్యాప్తం త్విదమేతేషాం పర్యాప్తం పర్యాప్తం త్విదమేతేషాం. త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. బలం భీమాభిరక్షితం ఓకే, సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అపర్యాప్తం అంటే అపరిమితమైన తన సేనను రక్షిస్తుంది భీష్మ అంటే భీష్ముడు. భీష్ముడు ఎవరు ప్రాత్విక్? భీష్ముడు ఎవరని చెప్పాను నేను? ఎవరు చెప్పారు? కౌరవుల పాండవుల తాత. గుడ్. కౌరవులు పాండవుల యొక్క తాతగారి పేరు భీష్ముడు. సో అపరిమితమైన తన సైన్యాన్ని రక్షిస్తున్నది ఎవరు అంటే భీష్ముడు. పర్యాప్తం త్విదమేతేషాం. పరిమితమైన పాండవ సైన్యాన్ని రక్షిస్తుంది భీముడు. భీమాభిరక్షితం. ఓకే, ఇది ఈరోజు శ్లోకాలు. సో బ్రీఫ్ గా ఒక్కసారి మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం అనేది చెప్పుకొని క్లోజ్ చేద్దాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మం అనే పదంతో భగవద్గీత మొదలయ్యి ధృతరాష్ట్రుడి మాటలతో, ధృతరాష్ట్రుడి ప్రశ్నతో మొదలయ్యి ఏం చేస్తున్నారు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అని అడిగి సంజయుని అడగగా, సంజయుడు నీ పుత్రుడు దుర్యోధనుడు తన గురువుగారి దగ్గరికి వెళ్ళి పాండవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారనేది చెప్పారు తన గురువుతో. చెప్పిన తర్వాత
తన సైన్యంలో ఎవరెవరు ఉన్నారని చెప్పాడు. అది కూడా చెప్పిన తర్వాత దుర్యోధనుడు 2 సైన్యాలను కంపేర్ చేస్తూ చెప్పాడు. తన సైన్యం అపరిమితంగా ఉందని చెప్పి, పాండవ సైన్యం పరిమితంగా ఉందని చెప్పి, పాండవ సైన్యాన్ని రక్షిస్తుంది భీముడు అని చెప్పి, తన సైన్యాన్ని రక్షిస్తుంది భీష్ముడు అని చెప్పాడు. చెప్పి 2 సైన్యాలని కంపేర్ చేసి తన సైన్యమే గొప్పది అని చెప్పి దుర్యోధనుడు తన మాటల్లో చెప్తున్నాడు. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు? ఈ కాన్వర్సేషన్ అంతా ఎవరెవరితో చెప్పారు? దుర్యోధనుడు ద్రోణాచార్యుడు కాదు. ఈ కాన్వర్సేషన్ అంతా కూడా అంటే నేను ఇంతసేపు ధృతరాష్ట్రుడితో సంజయుడు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? సంజయుడికి దివ్య దృష్టి ఎవరి వరం వల్ల కలిగింది? వ్యాస మహర్షి వల్ల కలిగింది. దివ్య దృష్టి కలగడము అనంటే తను చూడగలడు అన్నమాట. సంజయుడు చూడగలడు కాబట్టి ఎవరు చూస్తే వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది సిచ్యువేషన్ యుద్ధ భూమిలో అనేది అర్థమవుతుంది. కాబట్టి సంజయుడు తన దివ్య దృష్టితో చూస్తూ తన మాటల్లో ఎవరితో చెప్తున్నాడు అంటే ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు ఏం జరుగుతుంది అనేది. ఓకే, అది ఈరోజు శ్లోకాలు. దీనికి సంబంధించి మనకి యూట్యూబ్ లో ఈరోజు క్లాస్ అంతా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ఎప్పటికప్పుడు శ్లోకాలు బ్రీఫ్ గా మీకు చూడగానే అర్థమయ్యేలాగా పిక్చర్స్ తో ఇన్స్టాగ్రామ్ పేజ్ భగవద్గీత డైలీ డోసేజ్ అనే పేజ్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ రెండిటిని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఓకేనా? మరి మళ్ళీ మనము రేపు ఇదే టైంకి 6 to 6:15 ఎంతమంది మెడిటేషన్ చేస్తున్నారు? 6 to 6:15 ఓంకారం చేతులు ఎత్తారా? ఓంకారంతో పాటు మెడిటేషన్ అందరూ చెయ్యాలి. ఆ 6 to 6:15 నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే ఫస్ట్ మెడిటేషన్ చేసేది మనం మైండ్ అంతా కూడా కరెక్ట్ గా అంటే మనం ఫస్ట్ ఏంటి యుద్ధం చేసే ముందు ఎలా తన అస్త్రాలను అన్ని షార్పెన్ చేసుకుంటారు కదా, అలాగే మన బ్రెయిన్ ని ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే కంటే ముందు షార్ప్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవడానికి మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఆ 15 minutes కరెక్ట్ గా ఎవరు చేస్తారో నెక్స్ట్ 45 minutes వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా రిసీవ్ అవుతుంది. సో ఫస్ట్ 15 minutes కూడా ఎవరు మిస్ చేయొద్దు మెడిటేషన్. దాని తర్వాత క్లాస్ మనం 45 minutes చెప్పుకుంటాం. సో మళ్ళీ రేపు మనం 6 గంటలకి మనందరము ఇదే వేదిక మీదుగా కలుద్దాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.